సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. అది వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్, అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు. ఆ చర్చ వారు తీయలేదు, వారు తీయడం కానీ మేము కూడా తీయడం కాదు కాబట్టి దానికి సంబంధించి పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి. వారు ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానించాం. ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది, అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకా తర్వాత డిస్కషన్ ఏం లేదు. పక్కసి వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమని భోజనం ప్రభుత్వ పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు, మేమైతే రావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించాం. దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అర్కార వేణుగోపాల్ గారు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. అది వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్, అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు. ఆ చర్చ వారు తీయలేదు, వారు తీయడం కానీ మేము కూడా తీయడం కాదు కాబట్టి దానికి సంబంధించి పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి. వారు ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం